నూజివీడులో జరుగుతున్న మాదిగల ఆత్మీయ సమావేశానికి సదస్సుకు అధ్యక్షత వహించిన తమ్ముడు యువరాజు గారికి, మాది గారికి, మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సోదరులు శ్రేయభిలాషి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ప్రస్థానం ముందుకు తీసుకెళ్తున్న దశలో దాదాపు 2.5 దశాబ్దాల నుంచే ఈ ఉద్యమానికి ఎన్నో రకాలుగా అండదండలు అందిస్తూ మాదిగలకు, ఎంఆర్పిఎస్కు నిజమైన సోదరులుగా మనందరి అభిమానం చూరగొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు ప్రాదర్ సాధన్న గారికి, నా సోదరులు మాదిగ ఉద్యమంలో విద్యార్థి దశలోనే ఉద్యమంలో భాగస్వాములై తమ్ముడు చెప్పినట్టుగానే ఉద్యమ నాయకత్వం పనిలో రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సమయంలో పగలొచ్చినా అర్ధరాత్రి వచ్చినా వాళ్లకు తనే వంటలు వండి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి తిరిగి మళ్ళీ తను కూడా పనిలో పోయే ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా ఉద్యమాన్ని ప్రారంభించే క్రమంలో ఇవాళ తిరువూరు శాసనసభ్యుడిగా ఎన్నికై మనందరి అభిమానంతో అఖండ విజయం సాధించి మన ముందు నిలబడ్డ తమ్ముడు కొలికపూడి శ్రీనివాసరావు మాది గారికి, శాసనసభ్యులు, మొత్తానికి ఇంత ఘనంగా నిర్వహించిన మొత్తం ప్రోగ్రాం కమిటీ సభ్యులైన ప్రతి ఒక్కరికి, నా సోదరులు రెల్లి సామాజిక వర్గం నుంచి ప్రకాష్ గారికి, దీన్ని సమన్వయం చేసిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వానికి, అదే సమయంలో అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకత్వానికి, నా జనసేన ఇతర అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సోదరులైన ప్రతి ఒక్కరికి ఈ సభను జయప్రదం చేయడానికి దాదాపు 11 గంటల సుమారే ఇక్కడికి చేరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఉండబడే నా జాతి సోదరులందరికీ ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా ప్రదర్శన చాలా సక్రమంగా జరగడానికి సహకరించిన నా పోలీస్ యంత్రాంగ సోదరులందరికీ, నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈ తెలుగు నేల మీదనే బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం వల్లనే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ జనాభా గల మాదిగలకు, ఇతర రెల్లి ప్రజలకు, ఇతర దళిత కులాలకు కూడా న్యాయం జరగలేకుండా పోతుంది. కాబట్టి న్యాయం దక్కేంత వరకు మాత్రం పోరాటం చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని ఈ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం మొదలైన తర్వాత జరిగిన అన్యాయాన్ని ఊరు వాడ తెలియజేసే విధంగా ప్రచారం చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు చెప్పాడు, నువ్వు ఏ లక్ష్యం కోసం ముందుకు సాగాలన్నా ఆ లక్ష్య సాధనలో అంతిమ విజయం వైపు నడవాలంటే 3 లక్ష్యాలు గుర్తు చేసుకోండి అని చెప్పాడు. నిరంతరం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పే విధంగా బోధించాలి, ఆ బోధించే క్రమంలో సమీకరించాలి, ఆ సమీకరించే పోరాటంలో భాగంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి. బోధించకుండా, సమీకరించకుండా, పోరాడకుండా మీ లక్ష్యాలు నెరవేరు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహనీయుడు చెప్పడం జరిగింది. అగు మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే, మాదిగలకు రావాల్సిన వాట దక్కాలంటే, రెల్లి ప్రజలకు న్యాయమైన వాట దక్కాలంటే, దళితుల్లో 58 కులాల వాట 58 కులాలకు దక్కాలంటే వర్గీకరణ ద్వారా తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని దశల వారుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అయితే ఈ పోరాటానికి 2 సవాళ్లు బలంగా ఏర్పడ్డాయి. ఈ పోరాటానికి 2 సవాళ్లు బలంగా ఏర్పడ్డాయి. ఒకటి, ఈ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం మీద ఎన్నో కుట్రలు జరిగినాయి, ఎన్నో సందర్భాల్లో నిర్బంధాలు వచ్చినాయి, ఎన్నో సందర్భాల్లో కేసులు పడితే జైలు పాలవలసి వచ్చింది. ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి పాలక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యమాన్ని
ఉద్యమ చైతన్యాన్ని ఉద్యమ పోరాట స్ఫూర్తిని జీర్ణించుకోలేకుండా చాలా సందర్భాల్లో పాలక వర్గాలే ఎంఆర్పిఎస్ను చీల్చే ప్రయత్నాలకు ఒడిగట్టడం కూడా జరిగింది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని రకాలుగా అవరోధాలు కల్పించినా, ఎన్ని సందర్భాలు అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని సందర్భాల్లో జైలు పాల్పై ప్రయత్నం చేసినా, ఎంతో మంది బిడ్డల ప్రాణాలు కోల్పోయినా అంతిమంగా మాదిగ ఉద్యమం నిలబడడానికి కారణం మాదిగల్లో వర్గీకరణ సాధించాలనే పట్టుదల పెరగడమే. భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమానికి రానన్ని సవాళ్లు, భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమం మీద జరగనన్ని కుట్రలు ఈ దేశంలో ఎంఆర్పిఎస్ మీద జరిగినాయి. అయినప్పటికీ ఎంఆర్పిఎస్ నిలదొక్కుని ముందుకు సాగే ప్రయత్నం చేసింది. దీనికి ముందుగా రెండు అనుకున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన రోజుల్లో ముఖ్యంగా 94 జూలై 7న ఎంఆర్పిఎస్ ప్రారంభమవుతున్న ఆ 20 మంది యువకులతోటి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ఈ ఉద్యమం ఇప్పుడు ఎవరికీ తెలియదు, ఒక గ్రామంలో మొదలయ్యే సమయానికి ఎవరికి తెలియదు. కానీ ఉద్యమం దశల వారీగా విస్తరిస్తున్నప్పుడు, దశల వారీగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దీనికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. దాన్ని ఎలా అధిగమించాలి అన్నప్పుడు ఒకటే చెప్పాం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ఉద్యమం మీద భవిష్యత్తులో ఉద్యమం బలపడితే ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఎన్ని కుట్రలు జరిగినా ఖచ్చితంగా ఎదుర్కొనే విషయంలో మాత్రం రాజీ పడద్దు అనే ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఉద్యమానికి సవాళ్ళు ఎదురవుతాయనే విషయం అనుకుని వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి మానసికంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజే అనుకున్నాం. కాబట్టిగానే భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమాన్ని ఎదుర్కొనన్ని సవాళ్ళు కుట్రలు ఎదుర్కొన్నా, ఎన్నో సందర్భాలు నిర్బంధాలు వచ్చినా, ఎన్నో సందర్భాలు అక్రమ కేసులు పడి జైలు పాలై వచ్చినా, కొంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా వర్గీకరణ లక్ష్య సాధన కాడ రాజీ పడొద్దు అనే పద్ధతిలోనే ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ ఈ దశకు వచ్చేశాం. రెండోది ఆనాడు ఇంకొక విషయం కూడా అనుకున్నాం. ఈ ఉద్యమం బలపడుతున్న సమయంలో, ఈ ఉద్యమం సమాజంలో గుర్తింపుకు వస్తున్న సమయంలో పాలక వర్గాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ నాయకత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. పాలక వర్గాలు కానీ పార్టీలు కానీ నాయకత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అది ప్రలోభ పెట్టడానికైనా కావచ్చు, లేదా ఉద్యమాన్ని బలహీనపరచడానికైనా కావచ్చు, దగ్గర తీసుకోవడానికైనా కావచ్చు, దగ్గర తీసుకున్నట్టుగానే చేసి ఉద్యమాన్ని లేకుండా చేయడానికి కూడా కావచ్చు. మరి అవకాశాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలన్నప్పుడు లక్ష్య సాధన కోసం జరుగుతున్న పోరాటంలో నాయకులకు గుర్తింపు వస్తే ఆ గుర్తింపును అడ్డం పెట్టుకొని వ్యక్తిగత పదవుల కంటే జాతి భవిష్యత్తు కోసమే పదవులు నిరాకరించాలని చెప్పి, జాతి భవిష్యత్తు కోసమే పదవులు నిరాకరించాలని చెప్పి ఎంఆర్పిఎస్ మొదటి నుంచి అనుకున్నది. అందులో వచ్చే సవాళ్లను సవాలుగా ఎదుర్కోవాలనుకున్నది, వచ్చే అవకాశాలను తిరస్కరించాలనుకున్నది. నిర్బంధం వస్తే ఎదుర్కోవాలనుకున్నది, అవకాశాలు వస్తే తిరస్కరించాలనుకున్నది. అయితే మరి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న నా తమ్ములు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న నా చెల్లెలు మరి కీలక స్థాయికి రాలేదా? వాళ్ళకు అవకాశం వచ్చే సమయంలో, వాళ్ళకు అవకాశం వస్తుందనుకుంటున్న సమయంలో వాళ్ళని ప్రోత్సహించే పని చేసింది. నాయకుడిగా నాలంటోళ్ళు అవకాశాలకు దూరంగా ఉండాలనుకున్నాం కాబట్టి, నాయకుడిగా సమాజంలో ఒక జాతి ఉద్యమం నడుతున్న నాయకుడిగా వచ్చే అవకాశాలను నాయకుడిగా తిరస్కరించాలనుకోవడం అది కరెక్టే. కానీ నా జాతి బిడ్డల అవకాశాలు పెంచాలని మాత్రం మొదటి నుంచి అనుకున్నాం. అందువలనే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న సాధారణ కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న సాధారణ కార్యకర్తలు, ఆ తర్వాత జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, కానీ ఆయా సందర్భంలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరితే మాత్రం వాళ్ళకు వచ్చే అవకాశాలు కాడ స్వాగతించి నా బిడ్డలు పైకి రావాలని చెప్పి, నా తమ్ములు చెల్లెలు పైకి రావాలని కోరుకున్నాం. దానివల్ల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వార్డు మెంబర్లు అయినరు, కౌన్సిలర్లు అయినరు, సర్పంచ్లు అయినరు, జెడ్పీటీసీలు అయినరు, ఎంపీటీసీలు అయినరు, ఎంపీపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, రాష్ట్ర మంత్రులు అయినరు, ఉప ముఖ్యమంత్రులు అయినరు. ఆ దశకు ఎంఆర్పిఎస్ మా పిల్లల్ని నడిపింది. ఇప్పుడు తమ్ముడే చెప్పాడు కదా శ్రీనివాస్, అది సత్యమే కదా. తమ్ముడే చెప్పాడు కదా శ్రీనివాస్, సత్యమే కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకత్వం ఒక ఇంట్లో పెద్దమ్మ సదాలక్ష్మి గారి ఇంట్లో ఉండి ఉద్యమాన్ని విస్తరిస్తున్న దశలో నాయకులు ప్రచారానికి వచ్చేటప్పటికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్గా ఉండి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అందరికీ భోజనాలను పెట్టి మరి అందరితో కలిసి పనిచేసే పాత్ర పోషించిన ఆయనే చెప్పాడు.
లేదా ఉద్యమ అవసరం కోసం పలాని జిల్లాకి వెళ్ళి రాజకీయ ప్రచారం చేయమంటే అన్న పిలుపు మేరకు మేము అక్కడికి పోయి ప్రచారం చేసినామని చెప్పడం జరిగింది. అంటే మరి ఆ తమ్ముడు ఇవాళ ఎమ్మెల్యే కూర్చున్నాడు, అందుకు గర్వపడుతుంటాం. ఇప్పుడు శాసనసభలో ఎంఆర్పిఎస్ నాయకుడిగా పనిచేసిన తమ్ముడు రాజు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసే తమ్ముడే. అంతేకాదు వరప్రసాద్ ఎంఆర్పిఎస్ కు లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేసి ఆయన ఎమ్మెల్యేలు గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సమయం కనిపించింది. ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసిన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసిన పుష్పలీల రాష్ట్ర మంత్రిగా పనిచేసేసింది. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలంగాణ శాసనసభలో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంపీగా పనిచేసే వాళ్ళు ఎంఆర్పిఎస్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. దానికి గర్వపడుతున్నది ఏంటంటే వ్యక్తిగా నాయకుడిగా అవకాశాలు తిరస్కరించిన మాట ఎంత వాస్తవమో నా జాతి బిడ్డలు పైకి రావాలని కోరుకున్న మాట అంతే వాస్తవం. అవును, తిరస్కరించకపోతే ఉద్యోగం నిలబడదు కదా. ఒకవేళ వ్యక్తిగా వచ్చే అవకాశాలు తీసుకున్నాం అనుకోండి, రాలేదా వ్యక్తిగా అవకాశాలు రాలేదా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 5-6 సార్లు కూడా అవకాశాలు వచ్చినాయి. కానీ ముందు ఏ మాట అనుకున్నామో ఈ ఉద్యమం లక్ష్యం చేరాలంటే వచ్చే కుట్రలను నిర్బంధాలు ఎదుర్కోవాలి, ఆడ రాజీ పడద్దు. అదే సమయంలో నాయకుడిగా గుర్తింపు వచ్చినప్పుడు అవకాశాలు కూడా వస్తాయి, అవకాశాలు తిరస్కరించాలి. ఇది ఆనాడు అనుకున్న మాట. అందుకనే 1998లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పుడు మన తమ్ముడు ఏ శ్రీనివాస్ అవుతే డాక్టర్ సుగుణకుమారికి పెద్దపల్లిలో టికెట్ వస్తే వెంకటస్వామి గారిని ఓడించమన్నప్పుడు ఆ టికెట్ సుగుణకుమారికి కాదు, ముందు నాకు వచ్చిన టికెటే ఆడో వదులుకుంటే ఆ చెల్లె ఎంపీ అయిపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే. 99లో చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, నిరాకరించుకున్నాం. 2007లో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నాకు జూపిడి ప్రభాకర్ రావుకు తెల్లారగట్ల 4 గంటలకు పిలిచి ఇద్దరికి ఎమ్మెల్సీలు చేసి మంత్రి చేస్తామని చెప్పడం జరిగింది. సోదరుడు జూపిడి ప్రభాకర్ ఎమ్మెల్సీ తీసుకున్నాడు, నేను నిలబడి నాకు ఏబిసిడి కావాలని చెప్పి నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే సమయంలో 2009లో ఉమ్మడి వరంగల్, ఇప్పుడు వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం, అది మన సొంత జిల్లా. అక్కడ కూడా రాజశేఖర్ గారు కేవీపీ రామచంద్రరావు గారు పిలిచి కృష్ణానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మేమే గెలిపించుకుంటాం కదా, ఒక రూపాయిని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదంటే నాకు అవసరం లేదనుకుంటే అటు సిరిసిల్ల రాజు అయిన ఒక తమ్ముడు పెద్ద ఆయనకు అటు టికెట్ పోవాల్సి వచ్చింది. అదే సమయంలో 2012-13లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వైసీపీ పార్టీ పెట్టిన కాలంలో కృష్ణన్న లోటస్ ఫండ్ లో వర్గీకరణ గురించి కలిసినప్పుడు కృష్ణన్న నీకు రాజ్యసభ ఇస్తాను, కృష్ణన్న నీకు రాజ్యసభ ఇస్తాను, ఆ రాజ్యసభ తీసుకొని నువ్వు పార్లమెంట్కి వెళ్ళవచ్చు కదంటే నాకు అవసరం లేదు, మీ పార్టీలో మారప్ప అనేటైన ఉన్నాడు, ఆయనకు వీలైతే ఇచ్చుకో అని చెప్పి ఆనాడు అన్నాను. సరే ఆయనకి ఇవ్వలేదు కానీ నాకు వచ్చే అవకాశం తిరస్కరించుకున్నాం. ఇవాళ 2024లో ఉన్నాం, ఇవాళ 2024లో ఉన్నాం. 24లోనే కదా పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అన్ని పత్రికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతి నుంచి మొదలుకుంటే, ఈనాడు నుంచి మొదలుకుంటే, సాక్షి నుంచి మొదలుకుంటే అన్ని ప్రధాన పత్రికలు, అన్ని ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా ఏం ప్రచారం చేసింది? కృష్ణమాది గారిని చాలా దగ్గర చూసుకుంటున్నాడు కనుక, తన తమ్ముడిగా చూసుకుంటున్నాడు కనుక ప్రధానమంత్రి ఆశీస్సులతోటి, బీజేపీ పెద్దల ఆశీస్సులతోటి, అమిత్ షా గారి అండదండలతోటి కృష్ణమాది గారికి వరంగల్ సీటు ఖాయం కాబోతుంది, పార్లమెంట్ సీటు ఖాయం కాబోతుంది అని చెప్పి అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ అవకాశం నిరాకరిస్తే ఆరూరు రమేష్ అనే తమ్ముడికి బీజేపీ టికెట్ ఇప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే 98 మొదలుకొని 2024 వరకు కూడా అవకాశాలు వచ్చినా ఎందుకు తిరస్కరించమంటే ఒక్క అవకాశం నాకు వస్తే నేను నా చుట్టూన్న వాళ్ళు బాగుపడతారు, కానీ వర్గీకరణ సాధిస్తే నా జాతి 100 తరాలు బాగుపడతాయి కదా. ఎస్సీ వర్గీకరణ సాధిస్తే నా జాతి రాబోయే 100 తరాలు బాగుపడతాయి కదా. 100 తరాల నా జాతి బిడ్డల భవిష్యత్తును కాపాడడానికి వ్యక్తిగా మా అవకాశాలు తిరస్కరిస్తే ఉద్యోగం నిలబడి ముందుకు సాగుతుంది కదా అని చెప్పి ఈ లక్ష్య సాధన కోసం అవకాశాలు వదులుకున్న మనిషి మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. అందుకనే మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా నేను, ఈ ఉద్యమం అనేది వ్యక్తుల కోసం జరగట్లేదు, జాతి భవిష్యత్తు కోసం జరుగుతుంది. జాతి భవిష్యత్తు కోసం జరుగుతుందనే విషయం జాతి గమనించింది కాబట్టినే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఉద్యమానికి, నాయకత్వం మీద ఎన్ని నిందలు వచ్చినా, నాయకత్వం మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, నాయకత్వం మీద ఎన్ని నిర్బంధాలు వచ్చినా కూడా ఏదైనా మా అన్న మా కోసమే చేస్తున్నాడు అని చెప్పి జాతి యావత్తు మొదటి నుంచి అండగా నిలబడ్డది కాబట్టినే ఈ ఉద్యమం నిలబడుకుంటూ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఎట్టకేలకు విజయం సాధించడం జరిగింది. ఇగో మీ అన్నగా చెప్తున్నా, నా సోదరుడు, మన మిత్రుడు, మన అందరికీ శ్రేయోభిలాషైన ప్రార్థన సాధనతోటి
ఆయా సందర్భంలో ఫోన్లో నేను ఎప్పుడెప్పుడు మాట్లాడుతూనే ఉంటా. ఆయన ఎక్కడున్నా మాదిగ ఉద్యమ శ్రేయభిలాషి, ఆయన ఎక్కడున్నా మాదిగల ఉద్యమానికి న్యాయం జరగాలని, మాదిగల న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తి. నేను చాలా సందర్భాలు అన్నతో మాట్లాడినా. కానీ ఒక విషయం మాసిండు, మనం రమ్మంటే విజయవాడ మీటింగ్ వచ్చిండు. ఉషా మేర కమిషన్ వేయించమంటే ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి ఉషా మేర కమిషన్ కూడా వేయించాడు. ఆనాడు ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి ఉషా మేర కమిషన్ కూడా వేయించాడు. మన్మోహన్ సింగ్ దగ్గరకు వచ్చి ఉషా మేర కమిషన్ వేయించాడు. అయితే కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చినా కూడా మనకు అనుకూలంగానే మాట్లాడిండు. కానీ పలుకుబడి గల్ల మాల వర్గం అడ్డం పడ్డది. ఇంకా ముందుకెళ్తున్న దశలో ఆయన అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిండు. బహుశా బతుకుంటే ఆయన మరింత ముందుకెళ్లేవాడేమో. కానీ ఒక మాట చెప్తున్నా, నేను ఆయన మీద ఆరోపణ చేయలేను. ఎందుకంటే ఆయన మన మద్దతు తీసుకున్నాడు, మన కోసం నిలబడుతూ కొంత దూరం వచ్చాడు. మార్గం మధ్యలో ఆయన అకస్మాత్తుగా చనిపోయిండు. ఆయన మీద నేను నింద మోపలేను. కానీ మరి జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఏంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పెత్తను స్వాగతించాను కదా. నన్ను అడ్డుకున్న వాళ్ళని మూర్ఖులను కేసీఆర్ ప్రకటన చేశాను కదా. విజయవాడకు వచ్చి మద్దతు ఇచ్చాను కదా. గుంటూరుకు వచ్చి మద్దతు ఇచ్చాను కదా. ఒంగోలుపై బంద్ జయప్రదం చేశాను పోయాను కదా. మరి నేను అడిగింది ఏంటిది? తండ్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే కదా. అసెంబ్లీ తీర్మానం చేసింది తనే కదా. విజయవాడ మీటింగ్కి వచ్చింది తనే కదా. ఉషా మేర కమిషన్ వేయించడానికి ప్రధానమంత్రి దగ్గరకు వచ్చింది తనే కదా. అన్ని ప్రయత్నాలు తన వంతు అయితే చేశాడు కదా. కాకపోవచ్చు తనవైతే చేశాడు కదా. మరి తండ్రి ఆశయాల కోసం పార్టీ పెట్టినంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండాలి కదా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మనకు మద్దతు ఇవ్వాలి కదా. మరి ముఖ్యమంత్రి అయినాక మనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. 5 ఏళ్ల పరిపాలనలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. అపాయింట్మెంట్ ఇవ్వకపోను వర్గీకరణ మీద అనుకూలంగా మాట్లాడమంటే మాట్లాడలేదు కదా. మాట్లాడకపోను నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చేయడం, దళితులను చీల్చడానికి చంద్రబాబు నాయుడు గతంలో చేల్చి దళితులను చీల్చే ప్రయత్నం చేసిందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిండు కదా. అంటే ఎస్సీ వర్గీకరణ అంటేనే దళితులను చీల్చడానికి ప్రయత్నం చేసిండు చంద్రబాబు అని చెప్పి, మాదిగల మధ్యలో తగాదాలు పెట్టింది చంద్రబాబు అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు కదా. మరి ఎస్సీ వర్గీకరణ చేయడమే మాదిగల మధ్య తగాదా చంద్రబాబు పెడితే మరి రాజశేఖర్ గారు మీ తండ్రి ఎందుకు సపోర్ట్ చేసిండు? ఆయన మాట మాట్లాడిండు కదా. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మనం నయానో భయానో ఒప్పించుకొని మెప్పించుకొని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళాం కదా. గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినాక సుప్రీంకోర్టు తీర్పు విచారణ జరగబోయింది కదా. ఆ విచారణ జరిగే సమయానికి నేనేం ప్రకటన చేశా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతమైన వ్యతిరేకం కాదు. ఇప్పటికైనా నాది రేపల్లె సభలో చూడండి వాయిస్ 2 నెలల ముందు, అంతకుముందు 2 నెలల ముందు జగ్జీవన విగ్రహానికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడినా. నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ లేదు, నాకు ద్వేషం లేదు. ఇప్పటికైనా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది కనుక సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ ఒక లాయర్ని పెట్టమని డిమాండ్ చేశాం. కేసు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ కేసే కదా. తెలంగాణ కేసు కాదు, ఆంధ్రప్రదేశ్ కేసే కదా. ఆంధ్రప్రదేశ్ కేసు నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జడ్జి లాయర్ని పెట్టాలి కదా. మేము లాయర్ని పెట్టమని చెప్పడం జరిగింది. మరి లాయర్ని పెట్టలేదు కదా. అపాయింట్మెంట్ ఇవ్వడం కోరడం జరిగింది, అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. వర్గీకరణకు అనుకూలంగా ఒక మాటనే మాట్లాడమన్నాం, ఒక మాట మాట్లాడలేదు కదా. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాడు, అపాయింట్మెంట్ ఇవ్వడు, లాయర్ను పెట్టాడు. ఇంకా తిరగడానికి ప్రయత్నం చేస్తే నిర్బంధం పెట్టే ప్రయత్నం చేసి 2-3 సార్లు నన్ను ఇక్కడికి రాకుండా కూడా అడ్డుపడే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎస్సీ వర్గీకరణలో తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత దేశం మొత్తం స్వాగతించింది కదా. మరి దేశం మొత్తం స్వాగతించిన అసలు వర్గీకరణ స్వాగతించని వ్యక్తి ఎవరు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించలేదు కదా. అంటే అర్థం ఏంటిది? అంటే పక్కా జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా లేడు, మాలలకు అనుకూలంగా ఉన్నాడు అనేసి రుజువు అవుతుంది. వర్గీకరణకు అనుకూలంగా లేడు, వర్గీకరణ వ్యతిరేకించే మాలలకి అనుకూలంగా రుజువు అవుతుంది. ఇది సాక్ష్యమే కదా. కానీ నా జాతి భవిష్యత్తు కోసం ఆయన కూడా నేను అండగా నిలబడ్డాను కదా అంటున్నాను. నేను నా కోసం నిలబడలే, ఆయన కూడా నేను అండగా నిలబడ్డా. కానీ కష్టకాలంలో ఆయన మనకు అండగా ఉంటాడు అనుకుంటే ఆయన మనకు అండగా లేకపోను వర్గీకరణ వ్యతిరేక శక్తులకే ఒత్తాసు పలికే విధంగానే ఆయన ఉన్నాడు అనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్న కూడా మీరు మర్చిపోదని సహితం కోరుతున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఈ ఉద్యమం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడు ఏ ప్రయత్నాలు చేసినా అది జాతి బిడ్డల భవిష్యత్తు కోసం చేసింది. మళ్ళీ చెప్తున్నా, కొండలాగా పెరిగిపోయిన ఆ వాళ్ళను ఢీకొనాలంటే సోదరుల శక్తిని, మన మిత్రుల శక్తిని కూడా కట్టుకోవాల్సి పట్టుకొచ్చింది. ఆ పరిస్థితిలోనే అందరినీ కూడా కట్టడం కోసం నేను అందరికి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నిజమే, నేను ఎక్కని మెట్టలేదు, దిగని మెట్టలేదు అని అందరికి తెలుసు కదా. నేను కాళ్ళు పట్టుకునే కాళ్ళు పట్టుకున్నా కదా, చేతులు పట్టుకునే చేతులు పట్టుకున్నా కదా. గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కడుపులో తలబెట్టి నేను అడిగాను కదా. మరి అంతకుముందు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నేను చేతులు పట్టుకొని అడిగాను కదా. నా జాతి బిడ్డలను గెలిపించడం కోసం, 100 తరాల బిడ్డలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం కాళ్ళు పట్టుకునే కాళ్ళు పట్టుకున్నా, కొట్లాడే నడుచుకొని మీరు మర్చిపోతారు సహనం కోరుతాం. మద్దతు ఇచ్చా, వ్యతిరేకించా. ఇది జాతి బిడ్డల భవిష్యత్తు కోసమే తప్ప మరొకటి కారణం కాదన్న విషయం కూడా మీరు మర్చిపోతాను సహనం కోరుతాను.
అయినప్పటికీ మళ్ళా చెప్తున్నా నేను, వీళ్ళకు వర్గీకరణ వ్యతిరేకించడం ఒక్కరు తప్ప ఇంకా వాళ్ళకి సమాజం గురించి ఆలోచనే లేదు. స్వార్థపరులైన వాళ్లకు వర్గీకరణ అడ్డు తగ్గుతామనే మాట తప్ప ఇంకొక ఆలోచన వాళ్ళకు లేదు. మనకోమో దళితులందరూ అవకాశాలు దళితులకు దక్కాలని మన పోవటమవుతే అందరు అవకాశాలు మేమే తింటామని వాళ్ళ ఆలోచన. కాబట్టి ఆ స్వార్థపరులకు ఒకటే ఆలోచన, మనకోమో సమాజాన్ని బాగు చేసుకోవడం ఎట్లా ఆలోచన. ఈ నేపథ్యంలో మీ అందరికి చెప్తున్నా నేను, 97లో వర్గీకరణ సాధిస్తే 97లోనే అడ్డుకున్నారు. తిరిగి రాష్ట్రపతితో సాధించింది కూడా అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుతో సాధిస్తే మన సుప్రీంకోర్టుతో మళ్ళీ అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మళ్ళీ చెప్తున్నా, 97లో వర్గీకరణ సాధించాం. వర్గీకరణ కోసం మొదలైంది ఉద్యమం 94లో. 97 తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర జరిగింది నారావారిపాలెం నుంచి. హైదరాబాద్ నగరాన్ని 20 లక్షల బంద్ చేశాం. ఆ సమయంలోనే వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణను హైకోర్టులో సింగిల్ జడ్జితో రద్దు చేయించారు వాళ్ళ పలుకుబడితో. తిరిగి నిలబెట్టడం కోసం ఎక్కడికి వెళ్ళాం? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాం. రాష్ట్రపతి వర్గీకరణకు సపోర్ట్ చేసిండు దళితుడు కేఆర్ నారాయణ్. అయినప్పటికీ వర్గీకరణ మళ్ళీ అడ్డుకున్నారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అదే సుప్రీంకోర్టులో 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ మనం గెలిపించే ప్రయత్నం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు విజయం? 97లో విజయం, 99లో విజయం, 2024లో విజయం. అంటే మూడు దశాబ్దాల్లో 3 విజయాలు వచ్చినాయి. ఫలాలు దక్కే సమయానికి మళ్ళా నోటికాడు కోడు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీ అన్నగా చెప్తున్నా, వాళ్ళు ఎంత స్వార్థపరులో అనేది చూడబకండి, వాళ్ళు ఎంత శక్తివంతులో ఆలోచించండి. వాళ్ళు స్వార్థపరులే కాదు, ఎంత శక్తివంతులో ఆలోచించండి. ఎంత శక్తివంతులో ఒక విషయం చెప్తున్నా నేను, ఈ సమాజం మొత్తం వర్గీకరణకు అనుకూలంగా, దండోరకు అనుకూలంగా ఉన్నది. ఆయన మేము లెక్క చేయమంటుండ్రు వాళ్ళు. మీరు చూడండి, మాలల సభలో మాలయేతర సమాజం వాళ్ళు ఎవరన్నా కనిపిస్తారా? మాలలే కనిపిస్తారు. మరి షెడ్యూల్ కులాల్లో మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా. ఇగో ఇక్కడ దళితుల్లో మాల మాదిగలతో బలమైన ఒక రెల్లి ఉన్నదనుకోండి, రెల్లి వచ్చిందా లేదా? మరి వాళ్ళ సభలో ఒక మాలయేతర కులస్తుడు ఎవరైనా కూర్చోరు. అంటే సమాజం ఎవరైపు ఉన్నది? మెజార్టీ దళితులు ఎటు ఉన్నారో వర్గీకరణ కోరుకునే కాడున్నారు. మెజార్టీ దళితులు వర్గీకరణ కోరుకున్నా మేము అడ్డు తగ్గుతామని మాట్లాడుతున్నారు. వాళ్ళకి పలుకుబాటు ఉన్నది, శక్తి ఉన్నది. రెండోది, సమాజం ఎటువైపు ఉన్నది? దళితేతర సమాజం, మాలయేతర సమాజం ఎటువైపు ఉన్నది? వాళ్ళు ఎస్సీలైనా, బీసీలైనా, అగ్రకులాలైనా, మైనార్టీలైనా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాదిగ దండలకు మద్దతుకున్నారు, వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నారు. మనం పెట్టే వేదికలు అందుకు సాక్ష్యంగా కనిపిస్తుంటాయి. అందరూ మనకు సపోర్ట్ ఉన్నారు. సమాజం మొత్తం మనకు సపోర్ట్ ఉన్నా మేము దాన్ని అడ్డు తగ్గుతాము అంటారు. అంటే దళితుల్లో 59 కులాలు ఉంటే 58 కులాలు వర్గీకరణ కోరుకున్నా మేము ఒక్కరమైనా అడ్డుకుంటామంటారు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ శక్తి ఏందో అర్థం చేసుకుందాం. 2, సమాజం మొత్తం అన్ని వర్గాలకు మద్దతు ఇచ్చినా వాళ్ళకి ఏ వర్గం మద్దతు లేకపోయినా మేము అడ్డుకొని తీర్థమంటారు. మళ్ళీ వాళ్ళ పలుకుబడి, వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉన్నదో, వాళ్ళ స్వార్థం ఏ స్థాయిలో ఆలోచించండి. 3, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలా వద్దా? ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలా వద్దా అని ఆయా రాష్ట్రాలు కమిషన్లు వేసినాయి. అన్ని వేయకపోవచ్చు, అవసరం ఉన్న కాడ వేసినాయి. అవును, నేను పుట్టక ముందే గౌరవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు ఒక లోకూర్ కమిటీ పడ్డది. మాలలే డెవలప్ అయ్యిండు, మాదిగలకు అన్యాయం జరిగింది, ఇతర కులాలకు అన్యాయం జరిగింది, రిపోర్ట్ ఇచ్చేసింది. మాలల్ని ఎస్సీ నుంచి తొలగించాలని రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే ఆనాడే డెవలప్ అయ్యిందని రిపోర్ట్ వచ్చింది కదా కమిషన్. చంద్రబాబు నాయుడు వేసిన రామచంద్ర కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఉషా మేరా కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. మహారాష్ట్రలో లాహోజీ సాల్వే కమిటీ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. ఈ మధ్య కాలంలో హర్యానా ప్రభుత్వం వేసిన కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. అంటే దళితుల్లో అందరికీ న్యాయం జరగాల వద్దా అనే చర్చ జరిగినప్పుడు, దళితులు అందరు బాగుపడ్డారా లేదని చర్చ జరిగినప్పుడు, ఏ రాష్ట్రంలోనైనా దళితుల్లో ఒక కులం మాత్రమే బాగుపడుతున్నది, మిగతా కులాలు నష్టపోతున్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఈ దేశంలో ఎక్కడ కమిషన్ పడ్డా కమిషన్లు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. ఎన్ని కమిషన్లు సపోర్ట్ చేసినా మేము లెక్క చేయమంటున్నారు. వాళ్ళ స్వార్థం
వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోండి మీరు. మళ్ళా నేను చెప్తాను. అంతేకాదు ఎస్సీ వర్గీకరణ అంశం అటు ఇటు తిరిగి 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 ఒకనాడు రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. ఎస్సీ వర్గీకరణ అంశం అటు ఇటు తిరిగి ఒకనాడు రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. ఆ రాష్ట్రపతి ఎవరో కాదు, దళితుడు కేఆర్ నారాయణన్. అంబేద్కర్ తర్వాత కేఆర్ నారాయణన్ గొప్ప మేధావని ప్రపంచం గుర్తించింది, గౌరవించింది. అట్లాంటి కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని చెప్పి 2004 డిసెంబర్ 1వ తారీఖు నాడు ఆయన సిఫార్సు రాష్ట్ర ప్రభుత్వం చేసిండు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఒక దళిత రాష్ట్రపతి వర్గీకరణ చేయమని చెప్పినా ఆయన సూచన మేరకు చేసిన వర్గీకరణను మాలవాళ్ళు రద్దు చేయించారు. రాష్ట్రపతి చెప్పినా మేము లెక్క చేయము అని, రాష్ట్రపతి చెప్పినా మేము లెక్క చేయమని చెప్పి వాళ్ళు రద్దు చేయించారు. ఇది రాష్ట్రపతి సిఫార్సు కాదని చెప్పమానండి. ఎస్సీ వర్గీకరణ గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేసింది అంటున్నాం కదా. ఈ వర్గీకరణ అమలు చేసిన కాలం అప్పుడే రాష్ట్రపతి వర్గీకరణ ఆమోదించినాకనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనకు వర్గీకరణ అమలు చేశాడు. అంటే రాష్ట్రపతి ఆమోదించినా కూడా దాన్ని లెక్క చేయలేదు. మాల స్వార్థ పనులనేసి మీరు మర్చిపోదు. రాష్ట్రపతినేం కర్మ, ఈ దేశ ప్రధానమంత్రులు. ఇప్పుడు ఈ ఉషా మేరా కమిషన్ వేసింది ఎవరు? గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ గారు మరి వర్గీకరణకు అనుకూలమే కదా. నేను స్వర్గీయ రాజశేఖర్ గారు 1కి 10 సార్లు మన్మోహన్ సింగ్ గారు చుట్టూ తిరిగి తిరిగి కమిషన్ వేయించి న్యాయమేనని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఆయన చెప్పిన వేసిన కమిషన్ రిపోర్ట్ అమలు జరగకుండా వాళ్ళు అడ్డుపడ్డారు. అంటే ప్రధానమంత్రులు చెప్పినట్టే కదా. ఆ ప్రధానమంత్రి మన్మోహన్ సింగే కాదు, ఇవాళ గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే నరేంద్ర మోడీ గారు మనం మీటింగ్కి వచ్చి ఖచ్చితంగా వర్గీకరణ పక్షాన నేను ఉన్నాను, మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడిపోయింది కదా. ఆ అనంతరం జరిగిన ప్రక్రియ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం వల్లనే మనం గెలిచాం కదా. అవును, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మీకు హామీ ఇచ్చినా వర్గీకరణ చేసినా మేము ఒప్పుకోమంటాను. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే మేము ఒప్పుకోం, రాష్ట్రపతి అయితే మేము ఒప్పుకోం, నరేంద్ర మోడీ గారు అయితే మేము ఒప్పుకోం. ఇవాళ ఏమంటారు? గౌరవ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నది స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. 2 కారణాలు చెప్పింది. ఏ ఆర్టికల్ 341 అయితే ఉన్నదో, ఆర్టికల్ 341కు వర్గీకరణకు సంబంధం లేదు. ఆర్టికల్ 341కు రిజర్వేషన్కు సంబంధం లేదు. ఆర్టికల్ 341 ఏం చెప్పిందని చెప్పింది ఇంట్లో. ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల లిస్ట్ తయారు కావాలంటే, ఇది పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఎవరన్నా దళితుల్లో చేర్చాలనుకో ఇక్కడ చేర్చే అధికారం లేదు, పార్లమెంటే చేర్చాలి. లేదా దళితుల నుంచి ఎవరన్నా తొలగించాలని అనుకో అది పార్లమెంటే చేయాలి. ఇది ఆర్టికల్ 341. దానికి రిజర్వేషన్ సంబంధం లేదు. అంటే ఏదన్నా ఒక కులాన్ని దళిత వర్గాల్లో చేర్చాలన్నా, లేదా దళిత వర్గాల్లో ఇప్పటికే ఉన్న ఒక కులాన్ని తొలగించాలన్నా ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్ లో చేయాలని చెప్పింది. మరి 59 కులాల నుంచి ఎవరైనా తొలగించిండ్రా? అది కాదు కదా. 59 కులాల్లో బయట నుండి ఎవరైనా తీసుకొచ్చి కలిపిండ్రా? అది కాదు కదా. అంటే ఒక కులాన్ని తొలగించేది కాదు, ఒక కులాన్ని కలిపేది కాదు, ఉన్న రిజర్వేషన్ ఫలాలు పంచుకునేది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి స్పష్టం చేసింది. మరి తొలగించలేదు కదా, ఎవరిని కలపలేదు కదా. రెండోది ఏం చెప్పింది? దళితులందరూ ఒకటే అనే పేరుతో తప్పుడు వాదన తీసుకొస్తున్నారు. సమాజం దృష్టిలో దళితులందరూ వివక్షత గురుతున్న వాళ్ళే కావచ్చు, కానీ దళితుల మధ్యలో కూడా వివక్షత కొనసాగుతుంది. దళితుల మధ్యలో వివక్షత కొనసాగుతుంది. ఏ 2 దళిత కులాల మధ్యలో కంచం పొత్తు మంచపొత్తు లేదు. ఆ విధంగా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యా ఉపాధి పరంగా కానీ దళితులందరూ సమానంగా లేరు. ప్రతి దళిత 2 కులాల మధ్యలో అసమానతలే. కాబట్టి వాళ్ళు ఒకటిగా చూడలేము. అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్ పంపిణీ జరగాల్సిందే, వర్గీకరణ జరగాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది. అంటే మళ్ళీ చెప్తున్నా, ఆర్టికల్ 341కు సంబంధం లేదని చెప్పడానికి కారణం, షెడ్యూల్ కులాల్లో ఒక కులాన్ని తొలగించలేదు, ఒక కులాన్ని కలపలేదు. ఆర్టికల్ 341 ప్రకారం ఒకరిని కలపాలన్నా ఒకరు తొలగించాలన్నా పార్లమెంట్ చేయాలి. ఈ వర్గీకరణకు సంబంధం లేదని చెప్పేసింది. అదే సమయం దళితులందరూ ఒకటే, వాళ్ళని చీల్చొద్దనే మాటకు అసలు దళితులందరూ ఎక్కడ ఒకటి ఉన్నారు అని చెప్పి, దళితులు ఒకటిగా లేరని చెప్పి స్పష్టం చేశాడు. దానికి ఒకనాడు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దళితులందరూ ఒకటి కాదని చెప్పేశాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దళితులందరూ ఒకటి కాదని చెప్పేశాడు. ఒకనాడు సైమన్ కమిషన్ దేశానికి వస్తున్న సమయంలో సైమన్ కమిషన్ సభ్యుల ముందు ఈయన వాదించే క్రమంలో దళితులంటే ఎవరు అని చెప్పాడు. సైమన్ కమిషన్ సభ్యుడితో ఈయన చర్చ పెట్టేశాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేశాడు. ఆ జవాబులో ఏమున్నదో ఒకసారి దృష్టి పెట్టుకుంటే ఆయన చెప్పింది అంటే అసలు దళితులంటే ఎవరు అని అడిగిండు ఆయన. అంటరాంతనానికి గురవుతున్న వాళ్ళు, అంటరాంతనంగా చూడబడుతున్న వాళ్ళందరూ దళితులే అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకో ప్రశ్న చేస్తాడు. అంటరాంతనానికి గురి చేయబడ్డ వాళ్ళందరూ దళితులే అయినప్పుడు ఈ అంటరాన్ కులాల మధ్యలో వివాహాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. ఈ అంటరాన్ కులాల మధ్యలో కూడా వివాహ సంబంధాలు లేవు అని చెప్పడం జరిగింది. మరి దళితులందరూ ఒకటే అవుతే మరి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కూడా ఉండాలి కదా, లేవని అంబేద్కర్ చెప్పాడు కదా. కనీసం ఈ దళితుల మధ్యలో వీళ్ళ మధ్యలో కనీసం సాపంతి భోజనం అన్న చేస్తారని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో లేవు కానీ ఇప్పుడు కొంత మొదలైంది అంటారు. ఆ రోజుల్లో లేకపోతే లేదని చెప్పింది వాస్తవమే కదా. ఈ రోజుల్లో ఒక దళితుల మధ్య సహపంక్తి భోజనం ఏంది, అగ్రకులాలు బీసీలు దళితులు కలిసి అన్ని చోట్ల కలిసి తింటున్నారు కదా, ఇప్పుడు తింటున్నారు కదా. అంటే సహపంక్తి భోజనాలు ఉన్నాయంటే లేవని ముందు చెప్పాడు, వివాహాలు జరుగుతాయంటే జరగవని చెప్పాడు. అంటే మరి దళితులందరూ ఒకటే అని ఎట్లా చెప్పగలుగుతాం? సమాజం దృష్టిలో అంటాంతరం పోతున్న వాళ్ళు దళితులే కావచ్చు, కానీ రెండు దళిత కులాల మధ్యలో సమానత్వం లేదని చెప్పినప్పుడు దళితులందరూ సమానులు కాదని చెప్పి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా లెక్క చేయమంటున్నారు మళ్ళీ వీళ్ళు. ఇప్పుడు చెప్పండి 59 కులాల్లో మాలలు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తుండ్రు. మాదిగరు రెల్లీలతో పాటు 57 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. మీరు 58 కులాలైనా మా శక్తి ముందు ఓడిపోతారు, ఓడిస్తామని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. మాలేతర మొత్తం ఈ తెలుగు సమాజం అంతా మన కండగా నిలబడుతుంది. వాళ్ళ అగ్రకులాల, బీసీలా, ముస్లింలా, గిరిజనులా ఎవరన్నా కానీ అయినప్పటికీ మీకు అంత అంట ఉన్నా మేము ఓడిస్తాము అంటారు. కమిషన్ రిపోర్ట్లన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా మేము లెక్క చేయమంటారు. రాష్ట్రపతి నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా రాష్ట్రపతి నిర్ణయం ఖాతరు చేయమంటారు. ప్రధానమంత్రుల నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా మేము ఖాతరు చేయము అంటారు. సుప్రీంకోర్టు తీర్పులు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా లెక్క చేయమంటారు. వాళ్ళ స్వార్థం ఏ స్థాయిలో పెరిగిందో, వాళ్ళకి ఏ స్థాయిలో శక్తి ఉంటే ఈ స్థాయిలో మాట్లాడతారో ఒకసారి మనం గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయినప్పటికీ మీ బిడ్డగా చెప్తున్నా, నేను 30 ఏండ్ల పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు, ఎన్ని కుట్రలు జరిగినాయో మనందరూ తెలుసు. ఈ ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు వెనుకకు పోయి పాలకుల తొత్తులుగా మారి ఎన్ని పోట్లు పడితే తట్టుకున్నాం. స్వార్థపరులు కొంతమంది అడ్డంకులు కల్పించే ప్రయత్నంలో పక్క పోట్లు పడితే తట్టుకున్నాం. వర్గీకరణ అడ్డుకునే స్వార్థపరులు ముందు పోట్లు పడితే తట్టుకున్నాం. పాలక వర్గాలు హామీ నిలబెట్టుకోమని గట్టిగా అడిగినందుకు పాలక వర్గాలే కుట్ర చేసి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి నిర్బంధం పెట్టినా, కేసులు పెట్టినా తట్టుకున్నాం. అంతిమంగా జాతిని గెలిపించుకునే ప్రయత్నం చేశాం, అంతిమంగా గెలిపించుకున్నాం. మరి 30 ఏళ్ల ప్రస్థానంలో ఈ స్థాయిలో మనం పోరాటం చేసి సాధించుకున్నాం కదా. ఇప్పుడు సాధించుకున్న ఫలాలు అమలు చేయించుకోవడమే కదా ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పని. ఇప్పుడు సాధించుకున్న పోరాట ఫలాలు అమలు చేయించుకోవడమే కదా. ఆ అమలు చేసుకునే ప్రయత్నంలోనే ఇంకా మేము అడ్డుకుంటామని తిరుగుతున్నారా లేదా? ఇక్కడ కొంతమంది స్వార్థపరులు ఇదే నూజివీడులో మీటింగ్ పెట్టింది కదా. కొంతమంది స్వార్థపరులు మాలల్లో ఉండబడే కొంత స్వార్థపరులు ఇక్కడ మీటింగ్ పెట్టారు కదా. మీటింగ్ పెట్టుకొని ఎవరు తీసుకొచ్చారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనోడు అనే పేరుతో ఇంకెవరో తీసుకొచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనోడు అవుతే ఎవరైతే అంబేద్కర్ ఆశయానికి విరుద్ధంగా ఆయన మనవడున్నా ఆయన మునిమనోడున్నా మనం లెక్క చేయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కదా, ఏ రెండు దళిత కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు, ఏ రెండు దళిత కులాల మధ్యలో ఆర్థిక సమానత్వం లేదు, రెండు దళిత కులాల మధ్యలో న్యాయమైన వాట దక్కాలని చెప్పిండు కదా. నేను సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ప్రతి కులం చెందే విధంగా ఉండాలి, ఏ కులం తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందొద్దని చెప్పి అంబేద్కర్ చెప్పిండు కదా. రెండు దళిత కులాల మధ్యలో అందరికీ వాట దక్కాలని చెప్పి ఆయన చెప్పిండు కదా. మాల మేధావులందరూ చదువుకున్నారు కదా మాదిగల కంటే. అంబేద్కర్ రాసిన రచనల ప్రసంగాల్లో మొదటి వాల్యూమ్లోనే ఇవన్నీ ఉంటాయి కదా, 17వ వాల్యూమ్లు ఉంటాయి కదా. అంటే అందరూ అన్నదమ్ములాగా పంచుకుందాం, ఎవరు కూడా ఒక అవకాశాలు ఎక్కువ తినొద్దు, అందరికి పంచాలని అంబేద్కర్ చెప్పిండు కదా. మరి అంబేద్కరే వర్గీకరణ కావాలంటే ఆయన పేరు చెప్పుకొని బతికి ఆయన మనమని తీసుకొస్తే వర్గీకరణ ఆపాలన్నా మేము ఆపుకుంటామా మేము? అందువల్ల మాల స్వార్థపరులలో విజ్ఞప్తి చేస్తున్నాను నేను, మీ వల్ల టోటల్ దళిత సమాజానికి, మీ వల్ల గిరిజన సమాజానికి,
మీ వల్ల బీసీ సమాజానికి, మీ వల్ల అగ్రకులాల పేదలందరికీ మీ వల్ల అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ పోరాటం వర్గీకరణ కోసమే మొదలైన ఈ తెలుగు నేల మీద అన్ని కుటుంబాలకు, అన్ని కులాల పేదలకు మేలు చేసే ఉద్యమాలు చేశాం. ఎంఆర్పిఎస్ చేసిన పోరాట ఫలితం వల్లనే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు కాలంలో వచ్చినాయి, ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఫలితం వల్లనే 2004లో ఎంఆర్పిఎస్ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం వల్లనే స్వర్గీయ రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిందని చెప్పి రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. అదే సమయంలో కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వాళ్లకు 2007లో 200 రూపాయల పెన్షన్ ఉంటే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 రూపాయల పెన్షన్ అమలు జరుగుతుందంటే దానికి వికలాంగుల కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. వృద్ధుల వితంతులకు ఇవాళ 4000 రూపాయల పెన్షన్ దక్కుతుందంటే ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. ఒక 4 కిలోల బియ్యం ఇవాళ 5 కిలోల దాకా పేద కుటుంబాలకు అందుతున్నాయంటే ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. ఈ తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ పోరాటాల వల్ల ఈ తెలుగు నేల మీద అన్ని కులాల పేదలకు న్యాయం జరుగుతున్నది. ఒకవైపు జాతి భవిష్యత్తు వర్గీకరణ, రెండోది సమాజం పట్ల బాధ్యత. సమాజం పట్ల బాధ్యత ఎందుకు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం? కారణం ఏంటిది? ఎంఆర్పిఎస్ ఉద్యమం అనే మొక్క ఇవాళ పెరిగి ఒక వృక్షంగా మారి పండ్లు అందించే దశకు వచ్చిందంటే సమాజం అందించిన సహకారం. ఆ మొక్కకు సమాజం నీళ్లు పోసింది, పెంచి పెద్ద చేసింది, తిరిగి వాళ్ళ సేవ చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ తిరిగి సేవ చేసే కార్యక్రమంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ఫలితాలు సమాజానికి అందినాయి. మీ వల్ల ఏమందినాయి? 30 ఏళ్లలో వర్గీకరణ అడ్డుకోవడం అనే ఏకైక సూత్రం తప్ప, 3 సార్లు సాధించుకుంటే 3 సార్లు అడ్డుకొని పెత్తం చేయడం తప్ప, మళ్ళీ సాధించుకున్నదాన్ని అడ్డుకుంటామని వాళ్ళు మాట్లాడడం తప్ప మీ వల్ల ఒరిగిందేంటిది సమాజానికి? మాదిగ దండర్ వల్ల మాదిగలు తలెత్తుకునే కాడికి వచ్చారు. మాదిగ దండర్ వల్ల మాదిగలు కొంతమేరకు అభివృద్ధిలోకి వచ్చేశారు. చంద్రబాబు కాలంలో 22,000 ఉద్యోగాలు అప్పుడు వచ్చినంటే వర్గీకరణ వల్ల అభివృద్ధి చెందినట్టే కదా, 1000 అవకాశాలు వచ్చినంటే ముందుకెళ్ళినట్టే కదా, తలెత్తుకొని తిరుగుతున్నది కదా. సమాజానికి నీ పథకాలు ఎంఆర్పిఎస్ సాధించి పెట్టింది కదా. ఎంఆర్పిఎస్ వల్ల నా జాతి మేలుకున్నది, నా జాతికి మేలు జరిగింది, సమాజానికి మేలు జరిగింది. మీ వల్ల ఏం జరిగింది సమాజానికి? ఒక వర్గీకరణ అడ్డుకోవడం తప్ప. వర్గీకరణ అడ్డుకోవడం అనేది పక్కకు పెట్టి ఎంఆర్పిఎస్ తో కలిసి పనిచేస్తే, దళితులందరం కలిసి పనిచేస్తే సమాజంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపెట్టవచ్చు. సమాజంలో ఎన్నో సమస్యల పరిష్కారం చూపెట్టవచ్చు. ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ లేడు, కాన్సీరామ్ లేడు, అంబేద్కర్ లేడు, జగ్జీవన్ లేడు, కాన్సీరామ్ లేడు. నిన్నటి వరకు రామ్ విలాస్ పాస్వాన్ ఉండే, ఆయన కూడా లేడు. పార్లమెంట్ లో కానీ దేశంలో దళిత వర్గాల తరఫున గట్టిగా మాట్లాడే నాయకులు లేరు. ఇట్లాంటి సమయంలో దళిత వర్గాల్లో ఉండబడే ఈ వర్గీకరణ సమస్య త్వరగా పరిష్కరించుకోగలిగితే, మీరు అడ్డుకోకుండా ఉండగలిగితే దళిత వర్గాల సమస్యల మీద ఉద్యమం చేయడానికి అవకాశం ఉన్నది, కలిసి చేయడానికి అవకాశం ఉన్నది. సాక్ష్యం ఏంటిది? ఎన్నో సమస్యలు అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. అంబేద్కర్ బతుకున్న కాలం నుంచి సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. దానికి పరిష్కారం దొరకలే. మీ దృష్టికి సాక్ష్యం చెప్తున్నా చూడండి, మీ దృష్టికి సాక్ష్యం చెప్తున్నా. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్లు ఉన్నాయి. లేదా సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఎస్టీకి సప్లా నిధులు ఉన్నాయి. అంటే ఆర్థికంగా గ్యారెంటీ ఉన్నది డెవలప్ కావడానికి, విద్యా ఉద్యోగ పరంగా డెవలప్ కావడానికి గ్యారెంటీ ఉన్నది, రాజకీయంగా సర్పంచ్ మొదలుకొని పార్లమెంట్ దాకా ఎదగడానికి గ్యారెంటీ ఉన్నది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ శాఖకు మంత్రి? ఆనాడు ఆయన జీవించిన కాలంలో ఏ శాఖకు మంత్రి? న్యాయశాఖకు మంత్రి. న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేవు. అంటే అంబేద్కర్ కాలం నుంచి సమస్యలు పెండింగ్లు ఉన్నట్టే కదా. మరి ఇన్ని సాధించిన మహనీయుడు అదెందుకు సాధించలేకుండా పోయాడు? అంటే ఆయన మీద ఒత్తిడి ఉన్నట్టే కదా. అంటే కొన్ని మాత్రమే సాధించినట్టు కదా, కొన్ని మిగిలినట్టే కదా. ఆ మిగిలిన వాటిని పూర్తి చేసే అయితే మన మీద నెట్టబడ్డది కదా. ఆయన లేడు కదా, ఆయన వారసుగా మనం బతుకుతున్నాం కదా. మరి ఆయన లేని లోటును మనం తీర్చాలి కదా. ఆయన మిగిలిపోయిన అంశాలను మనం పరిష్కరించే విధంగా చేయాలి కదా. దీనికి మీరు కలిసి రావాలి కదా. అరే కలిసి వస్తే లేని సాధించుకుంటాం. మీరు అడ్డంకులు కల్పిస్తే మళ్ళీ ఉన్న కానీ అందరూ ఉండాల్సి వస్తాయి. నువ్వు వర్గీకరణ అడ్డుకున్నంత కాలం నా జాతిని కల్పించడం కోసం నేను దీని మీద ఉండాల్సి వస్తుంది. కానీ వర్గీకరణ సహకరిస్తే ఉమ్మడి అంశాలను దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఉమ్మడి అంశాల మీద ముందుకెళ్ళడానికి మీరు ముందుకు రావాల్సింది పోయి ఇంకా అడ్డుకుంటాం అంటే మీరు దళితులందరి ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందనేసి మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. మీ అన్నగా చెప్తున్నా ఆలోచించండి. న్యాయ వ్యవస్థలోనే సుప్రీంకోర్టులో మనకు రిజర్వేషన్ లేవు, న్యాయ వ్యవస్థలోనే హైకోర్టులో రిజర్వేషన్ లేవు. మళ్ళీ కిందికి వచ్చేటప్పటికి ఉన్నాయి, మున్సిపల్ కోర్టులో ఉన్నాయి, జిల్లా కోర్టులో ఉన్నాయి. మున్సిపల్ కోర్టులో, జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ జడ్జిలు కనిపిస్తారు. మరి హైకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టుకు వెళ్తే ఎందుకు కనిపించారు? మరి ఆర్డర్ రిజర్వేషన్ లేవు. మరి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరప్పుడు? అంబేద్కరే. అంబేద్కర్ కాలంలోనే న్యాయశాఖలో రిజర్వేషన్ లేవనే విషయం అర్థమవుతుంది. పోనీ కారణాలు ఏమైనా అప్పుడు లేవు కదా, ఇప్పుడు దాన్ని అమలు చేసుకోవచ్చు కదా. అంతేకాదు, మీ అన్నకు చెప్తున్నా నేను,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు ఆయన అవసరం రీత్యా కాదు, ఆయన అవసరం దేశానికి ఉన్నది కాబట్టి ఆయన రాజ్యసభకు తీసుకెళ్ళిండ్రు. కానీ ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఇగో లోక్సభ రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు ఎస్సీలకు ఈ ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు ఉన్నాయి. బాపట్ల, అమలాపురం, చిత్తూరు, తిరుపతి 4 సీట్లు ఉన్నాయి. అంటే ఎస్సీలకైతే 4 సీట్లు ఉన్నాయి కదా, లోక్సభలో. ఇట్లా దాదాపు ఎస్సీ ఎస్టీలకు 100కు పైగా సీట్లు అక్కడ ఉన్నాయి కదా పార్లమెంట్లో. మరి లోక్సభలో రిజర్వేషన్ ఉన్నాయి కానీ రాజ్యసభలో లేవు కదా. పార్లమెంట్ అంటే ఏంటిది? లోక్సభ రాజ్యసభ కలితేనే పార్లమెంట్ అంటే 2 సభలు కలితే పార్లమెంట్. ఆ 2 సభల్లో ఒక సభలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు ఉన్నాయి, ఇంకో సభలో రిజర్వేషన్లు. మళ్ళీ ఆ రాజ్యసభలోనే అంబేద్కర్ ఉన్నాడు. దేశ అవసరం కోసం ఆయన తీసుకోవచ్చు అన్నాడు, తీసుకోవచ్చు రాజ్యసభలోకి. కానీ అందులో రిజర్వేషన్ లేవు. మళ్ళీ లోక్సభలోకి వర్తింపజేసిన రిజర్వేషన్లు రాజ్యసభలోకి ఎందుకు లేవని అడగాల్సిన అవసరం మనకున్నది కదా. శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో. శాసన మండలం లేవు కదా. శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసన మండలం లేవు కదా. మరి శాసనసభలకు రిజర్వేషన్ వర్తింపజేసే సూత్రం ఉన్నప్పుడు శాసన మండలికి వర్తింపజేసుకోవాలి కదా మనం అందరం కలిసి. అంటే మన సంఖ్య పెరుగుతుంది కదా అక్కడ. దీని గురించి అందరం కలిసి మాట్లాడాలి కదా. అందరం కలిసి ఉండాలి కదా. కలిసి ఉండాలంటే ఉన్నది పంచుకోవాలి కదా. ఉన్నది పంచుకుంటే అందరూ కలిసి ఉండి ఇట్లాంటివి చేస్తాం కదా. అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే కాబట్టి రిజర్వేషన్ అమలు చేశాడు. ఇప్పటి కాలంలో ఏమైంది? పివి నరసింహారావు కాలం నుంచి ఇప్పటి వరకు 3 దశాబ్దాలకు పైగా ప్రైవేట్ రంగం విస్తరిస్తూ వచ్చేసింది. ప్రైవేట్ రంగం విస్తరించిన ప్రతి చోట రిజర్వేషన్ లేకుండా పోయినాయి కదా. మరి రిజర్వేషన్ బలహీనపడుతున్నట్టే కదా. మరి ప్రైవేట్ రంగం రిజర్వేషన్ అడగాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉన్నది. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సాధిస్తేనే మన దళితులకు, పేదలందరికీ మేలు జరుగుతుంది. ఉమ్మడిగా పోవటం చేయాలి కదా. ఉమ్మడిగా పోవటం చేయాలంటే కలిసి ఉండాలి కదా. కలిసి ఉండాలంటే మనం పంచుకోవాలి కదా. పంచుకోవడానికి సిద్ధంగా పడకపోతే మీరు ఇక్కడ అడ్డుపడుతుంటే మేము దీన్ని నిలబెట్టుకోవాల్సి వస్తుంది కదా. అంటే మా సమయాంతా వృధా అవుతుంది, దళితుల కోసం చేసే కర్తవ్యం అంతా లేకుండా పోతుంది కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయమన్నాడు. భూమి ఉన్న వర్గాలే అధికారంకి వస్తారనే విషయం మనందరూ తెలుసు. భూమి ఉన్న వర్గాలకే చేతుల పరిశ్రమలు ఉంటాయి, భూమి ఉన్న వర్గాలే భూస్వాములు అవుతారు. వ్యవసాయం, పరిశ్రమలు, మీడియా అన్ని వాళ్ళ చేతులు ఉంటాయి. అంతిమంగా అధికారం వాళ్ళ చేతికి వస్తుంటుంది. మరి భూమి జాతీయం చేయమన్నాడు కదా అంబేద్కర్. జాతీయం చేయమనేది పక్క పెట్టి కనీసం ఒక దళితులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నదా? అందరికీ లేవు కదా. మరి దళితులకు భూమి దక్కాలని పోరాటం చేయాలి కదా. అందరి కోసం పోరాటం చేయాలంటే కలిసి ఉండాలి కదా. కలిసి ఉండాలంటే మీరు కలిసి రావాలి కదా. మీరు అడ్డుకుంటామంటే ఎట్లాగో మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. అందువల్ల ఎవరి వల్ల సమాజానికి నష్టం వస్తుంది? సమయం దొరికినప్పుడల్లా సమాజానికి చేశాం, సాక్ష్యం చెప్పాం కదా. ఒక పక్క వర్గీకరణ కోసం కొట్లాడుతూనే సమాజం కోసం ఎన్నో ఉద్యమాలు చేసాం, ఫలితాలు సాధించాం. ఈ వర్గీకరణ అంశం శాస్త్రంగా పరిష్కారం అవుతే సమాజం కోసం మళ్ళీ బలమైన ఉద్యమాలు నిర్మించే ప్రయత్నం చేస్తాం. అందుకు నా మాల సామాజిక వర్గం సంబంధించిన మేధావులను పడుతున్న వాళ్ళు, మీకు నిజంగా అంబేద్కర్ మీద గౌరవం ఉంటే, నిజంగా దళితుల ఐక్యత మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే, ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవడానికి మీరు అండగా నిలబడి భవిష్యత్తులో దళితులందరి కోసం కొట్లాడడానికి సహకరించాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే ఇంకా అడ్డు తగులుతామంటే ఇప్పుడు మీ అడ్డు తగులుతాం మేము ఎట్లా కలిసి పనిచేయాలి? మరి నాకు నా జాతి భవిష్యత్తు ముఖ్యం, నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. నా పిల్లల చదువులు ముందుకెళ్ళాలి, నా పిల్లలకు చదువుకుంటే ఉద్యోగాలు రావాలి, ఆర్థికంగా నా జాతి ఎదగాలి, రాజకీయంగా నా జాతి పైకి రావాలి, నా జాతితో పాటు మా ఢిల్లీ వాళ్ళు, ఇతర దళిత కులాలు కూడా బాగుపడాలి. నాకు నా ఆశయం ఉన్నది. నా ఆశయానికి అడ్డు తగులుతున్నంత కాలం మీతో రాజీ పడేది లేదు. మీరు వర్గీకరణ సహకరిస్తే కలిసి పనిచేయడం నేను సిద్ధంగా ఉన్నాను కూడా మర్చిపోద్దని సాయం కోరుతాను. నా ఆశయానికి అడ్డు తగిలేంత కాలం మేము రాజీ పడే ప్రసక్తి లేదు. నేను పుట్టిన నా జాతి భవిష్యత్తు కంటే నాకు ఇంకే భవిష్యత్తు నాకు ముఖ్యం కాదు. నా జాతితో పాటు ఇంకా నా జాతి కంటే వెనుకబడ్డ వర్గాల భవిష్యత్తు కంటే నాకు ఇంకెవరి భవిష్యత్తు నాకు ముఖ్యం కాదు. ఈ నేపథ్యంలోనే నా మాల సామాజిక వర్గం సోదరులు ఎవరైనా ఉంటే, ప్రజాస్వామికవాదులు ఎవరైనా ఉంటే ఉన్నది పంచుకోవడానికి సహకరించండి, అడ్డుపడబాకండి. ఇంకా హైకోర్టులో కేసులు ఎత్తాను. సుప్రీంకోర్టులో 7 జడ్జిల్లో 6 జడ్జిలు సంబంధించి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కరెక్ట్ కాదని చెప్పి రివ్యూ పిటిషన్ వేశారు 32 మంది. ఆ 32 పిటిషన్లు కూడా 7 జడ్జిలు తిరస్కరించారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి క్యూరిటివ్ పిటిషన్ ఇంకోటి వేశారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ దాన్ని రద్దు చేశారు. మళ్ళీ అక్కడ రద్దు చేస్తే మళ్ళీ హైకోర్టులో మళ్ళీ పిటిషన్ ఎత్తాను. దీన్ని జరగదు. ఇదేం కర్మ వీళ్ళకు నాకు అర్థమవుతలేదు. ఏం పిచ్చి లేచిందో ఏమో నాకు అర్థమవుతలేదు. వాళ్ళకి స్వార్థం అనే పిచ్చి తలకెక్కింది, ఇవన్నీ చేయడం జరుగుతుంది.